మచ్ బ్లడ్ లాస్ అవడం వల్ల పేషెంట్ అన్కాన్షియస్ అయ్యాడు. హెడ్ నర్వ్స్ కూడా దెబ్బతిన్నాయి. పేషెంట్ కండిషన్ సీరియస్ గానే ఉంది. స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేం సార్. ఏంటి మమ్మీది? బావకి చిన్న దెబ్బలు తగిలేలా చేస్తానని చెప్పి ప్రాణాల మీదకి తీసుకొచ్చా. బావంటే నాకు ప్రాణం. తనకేదేనైతే నేను తట్టుకోలేని నీకు తెలీదా? అరే తెలుసే, ఆ రౌడీ విధవకి గౌతమ్కి చెయ్యో కాలో చిన్న ఫ్రాక్చర్ అయ్యేలా చెయ్యమన్నా, కానీ వాడు గౌతమ్ తల పగిలేలా చేశాడు. చూడుమా, బావకేదేనైతే నేను ఊరుకోను చెప్తున్నా. ఇటువంటి రిస్క్ ప్లాన్ ఎందుకు చేసావు? అప్పటికి నేను చెప్తూనే ఉన్నా, విన్నావా? వాళ్ళు ప్రొఫెషనల్స్ అని నన్ను కన్విన్స్ చేసావు. ఇప్పుడు చూడు. అరవకు. ఏయ్, మనలో మనం గొడవ పడితే నో యూస్. పద రా. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? తాతయ్య, డాడీ కుల్ఫీ ఐస్ క్రీమ్. తాతయ్య, డాడీగా మిథునకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొస్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే బావకి యాక్సిడెంట్ జరగడానికి కారణం ఆ మిథునే అన్నమాట. దానికోసం బావ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అదెవరిని మనశ్శాంతిగా ఉంచదన్నమాట. అయినా దీంట్లో వదిన తప్పే ఉంది. అత్తయ్య గారికి ఇష్టమని మంచూరియా తీసుకురావడానికి వెళ్ళి మీ అన్నయ్య మ్యాన్ హోల్లో పడ్డాడు. అయినంత మాత్రాన మీ అన్నయ్యని అత్తయ్య చంపాలని చూసినట్ట కాదు కదా. కరెక్టే. ఆలోచిస్తే ఇందులో మిథున తప్పేం లేదనిపిస్తోంది. అవును వదినా, నువ్వు ఆ మిథునకు సపోర్ట్ చేస్తున్నావు కదా. మనం వచ్చి ఇంతసేపు అయింది, ఎక్కడది? ఆరాధ్య, ఆ మిథునేది? తెలియదు.